1 2 3 6 రెడీ అవుతున్నా కానీ ఏడుపు వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ ఇండియాకి మొత్తం లగేజ్ అంతా సర్దుకొని బయలుదేరుతున్నాము. 9:20కి మాకు ఫ్లైట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 6 అయింది టైము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. సో మాట్లాడడానికి నాకు మాటలు అయితే రావట్లేదు. 45 days అలా గడిచిపోయినాయి. అమ్మి వదిలిపోవాలని లేదు, కానీ తప్పదు. అందరికీ లైఫ్లో ఇవి కొన్ని స్టేజెస్. ఇవి వీ హ్యావ్ టు గో త్రూ దీస్ స్టేజెస్. సో మేము అక్కడ ఉండాలి, నీవు నీ హస్బెండ్తో ఉండాలి. తప్పదు ఇంకా. ఈ జర్నీ అనేది అడ్జస్ట్ అవుతూనే ఉండాలి. సో డెవలప్ అవుతూనే ఉండాలి. ఇక్కడ హ్యాపీగా ఉంటావు అనే ధైర్యంతో వెళ్తున్నావు అక్కడ. కాబట్టి మాకు ఇంకా ధైర్యాన్ని ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎస్, ఎంజాయ్ చేసిండ్రా 45 days? వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఖచ్చితంగా సిరి పునీత్ హోస్టింగ్ ఎప్పటికీ మర్చిపోము. చాలా బాగా చూసుకున్నారు. చాలా బాగా, అంటే అంత దూరం నుంచి వచ్చారు కదా అని చెప్పేసి ఎటువంటి బోర్ రాకుండా చేయకుండా వీళ్ళు చాలా మటుకు మాతోనే స్పెండ్ చేసి, పునీత్ సొంత కొడుకులాగా మమ్మల్ని ట్రిప్ తీసుకెళ్ళటం కానీ, ఏ చిన్న అవసరం వచ్చినా కూడా అసలు వెంట ఉండి, మామ అది, మామ ఇది, అత్త ఇది తీసుకోండి, అది తీసుకోండి. నాకు ఎసిడిటీ ఎక్కువ. హీ వాజ్ రియల్లీ ఏదైనా తినకూడని వస్తూ ఉంటే, మామ ఇది వద్దు, మీకు పడదు, మీరు తినకండి అని చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఆయన చాలా బాగా అనిపించింది ఆ రిలేషన్ మాకి. ఇంకోటి ఏంటంటే, నేను తినకుంటే వాళ్ళు తినేవాళ్ళు కాదు, వద్దు అని చెప్పేసి అట్లా పాపం అతను చాలా కేర్ తీసుకున్నాడు. తను 2 సార్లు వెళ్ళినా కూడా ఫస్ట్ టైం వస్తే ఎలా ఎగ్జైట్ అవుతాడో అంత ఎగ్జైట్ అవుతూ మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ అన్ని ప్లేసెస్ అన్ని కూడా దగ్గరుండి, ఇది అది, ఈ ప్లేస్ ఇక్కడ, ఈ ప్లేస్ అక్కడ. ఈవెన్ న్యూయార్క్ లో కూడా, న్యూయార్క్ సిటీలో కూడా ప్రతి బిల్డింగ్ గురించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్తూ అక్కడ దిగి ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగడం కానీ, నెక్స్ట్ నయాగరా ఫాల్స్ దగ్గర కూడా రియల్లీ ఇది లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను. సో వీళ్ళతో స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీ ఉంది. ఏదో అమెరికా వచ్చి అదేదో సంబరపడుతున్నాం అది కాదు. నాకు కూతురు అల్లుడితో స్పెండ్ చేసిన మెమోరీస్ అనేది చాలా స్వీట్ మెమోరీస్, ఎప్పటికీ మర్చిపోలేనిది. మళ్ళీ కలుద్దాం. సిరి ఏడుస్తూనే ఉంది, కంటిన్యూస్గా తీస్తుంది, ఏడుస్తుంది. నాకు కూడా అసలు ఏడిపోతే ఆడట్లేదు. సరే, ప్రతి పేరెంట్స్ కి, తల్లిదండ్రులకి, ఆడపిల్లలు ఉండే ప్రతి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ వస్తుంది, ఫేస్ చేయాల్సిందే, తప్పదు. మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత సేమ్ పొద్దున కొద్దిసేపు ఫోన్ మాట్లాడాలి, నైట్ అదే టైం పాస్. ఇంక అట్లనే మళ్ళీ అక్కడ పోతే వీళ్ళకి శ్రీహిత ఉంటది, వీళ్ళకి ఫోన్ చేస్తే అది కూడా నేను మాట్లాడతా అత్తతోని. మేము ఇండియాకి వెళ్తే మాకు చాలా మంది నా చుట్టూ ఉంటారు అందరూ, కానీ ఇక్కడ సిరి పునీత్ ఇద్దరే. అదొక్కటి చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అదే ధైర్యం చెప్తూ ఉన్నాను. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ మంచిగా ఉండండి నాన్న. ఓకే, డన్. చలో, రెడీయా? సరే, మళ్ళీ కళ్ళు తుడిచేసుకొని దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరటమే. దాదాపుగా ఒక 2 hours ముందు ఉంటే చాలు అని అన్నాడు పునీత్. సో ఇక్కడి నుంచి ఎంతసేపు జర్నీ? మాకు 9:20 ఫ్లైట్ ఉంది. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంతవరకు? 15-20 minutes. కాబట్టి 6:30 బయలుదేరదాం ఎత్తా అని చెప్పేసి ఇప్పుడే వాళ్ళని బయటికి తీసుకెళ్లాడు. బై 6:30 అక్కడ రీచ్ అవుతాం మనం. 6:30 వరకు, 6:45 మాక్సిమం. బై 7 ఎయిర్పోర్ట్ లో ఉంటే అక్కడ నుంచి మనం చెక్ ఇన్ దగ్గర కొంచెం అక్కడ టైం పట్టినా వెళ్ళిపోవచ్చు. సెక్యూరిటీ చెక్ ఇన్ వెళ్ళిపోయినామంటే లోపలికి వెళ్ళిపోయినట్టు. 24 hours జర్నీ.
మళ్ళీ సేమ్ ఇప్పుడు వీళ్ళు బ్రిటిష్ ఎయిర్వేస్ లోనే వెళ్ళేది. సో డాలస్ నుంచి ఇక్కడ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ అదే వాళ్ళదే కనెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, అమెరికన్ ఎయిర్లైన్స్. మేము బ్రిటిష్ దానికి బుక్ చేసినాం, కానీ అక్కడ ఇట్లా అయిందనమాట. కనెక్టింగ్ ఫ్లైట్ అమెరికన్ ఎయిర్లైన్స్. సో డాలస్ నుంచి లండన్ కి వీళ్ళకి సేమ్ లగేజ్ ఆఫ్ కోర్స్, కానీ కొంచెం కొంచెం వెయిట్ తగ్గింది అంతే. చాలా 20 కూడా లేవు, ఒక్కొక్క దాంట్లో 20 కూడా. 25 అండ్ అబౌవ్ ఉండే అన్ని బ్యాగ్స్, 23 25 అండ్ అబౌవ్ ఉండే అన్ని బ్యాగ్స్ పోయేటప్పుడు. ఇప్పుడు పోయేటప్పుడేమో 17 బిలో 17 వచ్చేసినాయి. నా బట్టలు ఫుడ్ అన్ని తగ్గిపోయినాయి అంతే. మా వెయిట్ పెరిగింది, బ్యాగ్స్ వెయిట్ తగ్గింది. 45 days సిరి వాళ్ళ దగ్గర ఉండి మా వెయిట్ పెంచుకున్నాను. 3 kgs మంచిగా అక్కడ పోయి మళ్ళా బక్కగా అవుతారులే. మళ్ళా కలుద్దాం. నేను ఇండియాకి రావడం అన్నా లేకపోతే మీరు యుఎస్ కి రావడం అన్నా పక్కా జరగాలి. ఇండియా రావాలి పక్క. అక్కడ పోతే ఏంటంటే అందరినీ కలవచ్చు, ఇక్కడ వస్తే ఏంటంటే వీళ్ళిద్దరితో కలిసినట్టు ఉంటది. కానీ అక్కడికి వెళ్తే ఏంటంటే ఫ్యామిలీ అందరు ఉంటారు కాబట్టి బాగుంటది. అక్కడ మా అత్తే వాళ్ళ సైడ్ అందరు ఫ్యామిలీ ఉంటారు, ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ అందరు ఉంటారు. సో అదొక ఫీలింగ్. ఇండియా అంటే ఎప్పుడైనా గానీ ఎనర్జీ డిఫరెంట్ వేరే ఉంటది. సో ఎస్, వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. 45 days ఇట్లా అయిపోయినాయి అంతే. చాలా మంచి స్పెండ్ చేసినాం టైం. అసలు నేనైతే అసలు ఆ 45 days ఎట్లా అయిపోయినాయి అని చెప్పి అనుకుంటుండే పొద్దున్న కూర్చొని. అంత మంచి ఎంజాయ్ చేసినాం అనమాట. థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు. యాక్చువల్ గా నాన్న, ఆడపిల్లలంతా కూడా పుట్టింట్లో ఎప్పుడు ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉండాలి అని కోరుకుంటారు అన్నట్టు. ఎందుకంటే అక్కడ రావచ్చు అని. శుభకార్యం జరిగితే ఖచ్చితంగా ఆడపిల్లని ఫస్ట్ పిలుస్తారు కదా, కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అని ఆ హడావిడిలో ఉంటారు. ఏదన్నా కార్యక్రమం సంవత్సరంలో ఎన్నిసార్లు శుభకార్యాలు చేయాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే పుట్టింటికి రావాలని చెప్పి ప్రతి ఆడపిల్ల ఇట్లే కోరుకుంటారు. మొన్న మా అన్న పెళ్లికి వచ్చినా కదా, అదొక శుభకార్యం జరిగింది. సో ఎస్, లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ మీట్ అగైన్. అండ్ ఇప్పుడైతే ఈ సీజన్ కి ఈ టైం కి మా జర్నీ ఇంకా ఇప్పుడు ఎండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం. సో రెడీ. అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇండియాలో. సో దానికోసం కూడా ఇప్పుడు వెళ్ళాలి. రోజు ఫోన్లలో మా అన్న వాళ్ళు ఇదే సీట్ మీద పెడితే అయిపోతుంది. ఈ 2 bags సీట్ మీద ఇట్లా అడ్డంగా పెట్టారు. వాళ్ళు బాయ్ చెప్పు, అమ్మ వాళ్ళు వెళ్తున్నారు. నాకెందుకురా, అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్ బాలీ, బాయ్. వెళ్తావా నువ్వు కూడా? వెళ్తావా వెళ్ళు. ఓ అమ్మ వాళ్ళు వెళ్తున్నారు. ఇండియాకి వస్తావా? అత్త వాళ్ళ దగ్గర. Wally, come, let's go. Let's go. Leash. Where is leash? Come on. Leash తీసుకురా. Go. ఇప్పుడే Leash. Come on. తీసుకురా. Chalo. Come on. Come on. నేను రావట్లేదు మరి. Yes. Come. చలో. We'll go. రెడీగా ఉన్నాడు వాడు రావడానికి. బాగా అలవాటైంది. అసలు ఈ రోజు నాకు తెలిసి తేడొక్కసారి డిప్రెషన్ లో పోతారు 2 రోజులు. అవునా? లీజింగ్ ఆఫీస్ కి బాయ్ చెప్పేయండి. నాకు చాలా అటాచ్మెంట్ లీజింగ్ ఆఫీస్. లేక్ కి బాయ్ చెప్పండి.
సో బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ ఇన్ చేసేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మా దగ్గర ఏంటంటే ఓన్లీ క్యాబిన్ బ్యాగ్స్, తర్వాత ఫుడ్ బ్యాగ్ ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఆ ఫుడ్లో వచ్చేసి చపాతీ, కొంచెం అటుకులు తెచ్చుకున్నాము. ఎందుకంటే ఫ్లైట్లో వాళ్ళు ఇచ్చే ఫుడ్ అంతగా మా వారికి ఎసిడిటీ అవుతుంది, పడదు అని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచే చేసుకొని చపాతీలు అట్లా రోల్ చేసేసి తెచ్చుకున్నాను చూడండి. సో ఇది బెటర్, మన ఇంటి ఫుడ్ అయితే మనకు ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుతుంది కదా. సో అదే అనమాట. ఎయిర్పోర్ట్లో కూడా మన బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఉన్నంత రద్దీగా ఉంటుందబ్బా ఈ మధ్యకాలంలో. ఎవరు చూడు వాళ్ళు ఎయిర్పోర్ట్కి రావడము, ఫ్లైట్ ఎక్కడం కామన్ అయిపోయింది ఇదంతా కూడా. సో జనాలంతా కూడా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇక్కడ అమెరికాలో కూడా నన్ను అభిమానించే అభిమానులు నాతో మాట్లాడుతున్నారు చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో యాక్చువల్గా మాకు 17th రోజు ఫ్లైట్ ఉండిందనమాట. సో ఆ 17th రోజు మామూలుగా బోర్డింగ్ పాస్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే మాకు ప్రయారిటీ లిస్ట్లో పెట్టి ఇచ్చారనమాట మా పేర్లు. ఇదేంటి ప్రయారిటీ లిస్ట్లో ఉన్నాయి, మరి ఇంతకీ ఏంటి ఈ ఫ్లైట్లకు పంపిస్తారా లేదా అనేది కొంచెం డైలమాలోనే ఉండింది మాకు. సో సిరి పునీత్ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళకి తెలియదు ఈ విషయం. సో లాస్ట్ వరకు ఉన్నాము, అందరూ గ్రూప్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూనే ఉన్నాయి. చివరికి వచ్చేసి చల్లటి వార్త చెప్పారనమాట వాళ్ళు. ఏంటంటే మీకు ఈ దీంట్లో సీట్స్ లేవు, నెక్స్ట్ ఫ్లైట్కి మేము మిమ్మల్ని పంపిస్తున్నాము, అది కూడా రేపు అని చెప్పారు, 18th రోజు. అయ్యో అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అది పరిస్థితి. ఖతార్ ఫ్లైట్ ఇచ్చారన్నమాట ఇప్పుడు మాకు. అసలు బ్యాగ్స్ అన్నీ కూడా చెకింగ్ చేసేసినాము, వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసినాము. అసలు ఇంటికి వెళ్ళాం కానీ మాకు అంటే క్యాబిన్ బ్యాగ్స్ ఉండే, క్యాబిన్ బ్యాగ్స్లలో నైట్ డ్రెస్సులు మాత్రమే ఒక్కొక్క జత పెట్టుకుంటుంది. సో ఆ నైట్ అంతా కూడా గడిపేసి మర్నాడు సేమ్ మళ్ళీ అవే బట్టలు కట్టుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి సేమ్ అనమాట. అదంతా కూడా నేను వీడియో తీయలేకపోయినా, సో అందుకని వాయిస్లో ఇస్తున్నాను అనమాట. అది ఒక రోజు మొత్తం మాకు డిలే అయిపోయిందబ్బా. ఎక్కడ పోయినా నేనైతే నెక్ బెల్ట్ ఒకటి కంపల్సరీ పెట్టుకుంటా, ఎందుకంటే ప్రయాణాలలో నాకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. స్పాండిలైటిస్ ప్రాబ్లం కూడా ఉంది నాకు. సో చూడండి, ఎక్కగానే ఒక గంట సేపట్లోనే ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ అసలు యావరేజ్గా ఉంది ఇక్కడ ఈ ఖతార్ ఫ్లైట్లో. నాకైతే అసలు ఏం నచ్చలేదు. సిరి అంటుండే ఖతార్ ఫ్లైట్లో బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి, నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ బ్రెడ్, ఆ సాబ్దాన్ అన్నట్టు అదేందో చల్లగా ఉంది, అసలు టేస్ట్ లేదు, పుల్లగా అన్నీ కూడా ఏదేదో రైస్ ఇచ్చారనమాట. సో ప్లస్ కోక్, మనకి డ్రింక్స్ మాత్రం మన ఇష్టం వచ్చిన డ్రింక్స్ అడగొచ్చు, తాగొచ్చు, వాళ్ళకి ఏం అబ్జెక్షన్ చెప్పారు వాళ్ళు. సో ఏదో తప్పదు కదా అన్నట్టుగా నేను తింటున్నాను ఆ సాబ్దాన కొంచెం. సో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టైం డిన్నర్కి మాత్రం యోగట్ ఇచ్చారు, ఫ్రూట్స్, తర్వాత ఏదో సలాడ్ ఇచ్చారు, మళ్ళీ ఉప్మాన ఏదేదో ఇచ్చారు, పుల్లగా కర్రీస్ లాంటివి ఏంటివో పెట్టారనమాట వాళ్ళు, బ్రెడ్ ఐటమ్. సో రెట్టున్నబ్బా ఇవన్నీ. అందుకనే మాకు ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసేసి మేము మా డిన్నరు, మా లంచ్ మేము తెచ్చుకొని హాయిగా అవే తిన్నాము. సో వెళ్ళేటప్పుడు, యూఎస్కి వెళ్ళేటప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ అది చాలా బాగుండే ఫుడ్ మాత్రం అక్కడ. అది కొంచెం నేనైతే ఎంజాయ్ చేసిన. ఇక్కడ ఫుడ్ అయితే అసలు ఏం నచ్చలేదు, ఎంజాయ్ చేయలేదబ్బా. దోహా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. అక్కడ రెస్ట్ రూమ్స్ అవి కొంచెం యూజ్ చేసేసుకొని, మాకు వీల్ చైర్ ఆప్షన్ ఉండింది కదా. సో ఆ వీల్ చైర్ ఆప్షన్ వల్ల మనకి వాళ్ళు మర్యాదగా చక్కగా వాళ్ళు వెంట ఉండి ఆ ట్రక్ ఉంది అక్కడ, ట్రాలీ ఏమంటారు, ఆ ట్రాలీలో మమ్మల్ని మంచిగా కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు చూడండి. కూర్చొని మంచిగా వీడియో తీసుకుంటే ఎంజాయ్ చేసినాం. దోహా ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. కాకపోతే ఇంకొక గంట సేపు అక్కడ ఉంటే ఇంకా ఎయిర్పోర్ట్ అంతా కూడా చూసేవాళ్ళం. ఎక్కువ టైం లేదు మాకు, అక్కడ 2 hours ఉండింది. ఆ 2 hours మేము అక్కడి నుంచి ఇక్కడ నడవడము, మళ్ళీ బోర్డింగ్ పాస్ల దగ్గర ఇక్కడ టైం అంతా అదే గడిచిపోయింది అనమాట. అసలు వీల్ చైర్ ఆప్షన్ ఎందుకు పెట్టుకున్నామంటే మా వారికి కొంచెం మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి అనమాట అక్కడికి పోయిన తర్వాత. ఇక్కడి నుంచే ఉండే అసలు యాక్చువల్గా
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఎక్కువైనాయి. ఆ ఫ్లైట్లో కూర్చొని కూడా కాళ్ళు అంతా పట్టేస్తాయి కదా అనే ఉద్దేశంతో మా పునీత్ ఏం చేసినట్టే అక్కడే మాకు ఫస్ట్ స్టార్టింగ్లోనే వీల్ చైర్ ఆప్షన్కి టిక్ పెట్టేసిండ్రు అనమాట. సో దానివల్ల మేము హ్యాపీగా ఎయిర్పోర్ట్ అంతా కూడా అట్లా తిరగగలిగినాం అనమాట ట్రాలీలో.